టాలీవుడ్లో ఇప్పుడు మరొక ట్రెండ్ స్టార్ట్ అయింది. భారీ నష్టాలు చూసిన సినిమాల జాబితా కూడా ఎక్కువ అవుతుంది. కంటెంట్ లోపం, అధిక బడ్జెట్ అనే 2 కారణాలతో భారీ బడ్జెట్ సినిమాలు ఊహించిన విధంగా ఫ్లాప్ అవుతున్నాయి. సో ఆ సినిమాలు ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో మూవీ లవర్స్, మన తెలుగు సినిమా అయితే లాస్ట్ 15 yearsలో చాలానే మారిపోయింది. సో బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలకైతే ఒక దారి దొరికింది. మిగతా ఇండస్ట్రీస్ కూడా మన టాలీవుడ్ ట్రెండ్ని ఫాలో అయ్యే స్థాయికి అయితే మనం ఎదిగిపోయాము. 50 crore కలెక్ట్ చేసిన సినిమాలు చూస్తేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే స్టేజ్ నుంచి 100 crore వరకు చాలా ప్రత్యేకంగా మారాయి. అయితే బాహుబలి, పుష్ప లాంటి సినిమాలతో 500 crore, 1000 crore, 1500, 2000 గ్రాస్ చేసిన సినిమాలు కూడా వచ్చేసాయి. కానీ ఇప్పుడు మరో ట్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదే డిజాస్టర్ ట్రెండ్. ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా నష్టాలు బారిపడిన చిత్రాల్లో గేమ్ చేంజర్, రాధేశ్యామ్, ఆచార్య టాప్ ప్లేస్లో ఉన్నాయి. గేమ్ చేంజర్ మొదట్లో భారీ అంచనాలు క్రియేట్ చేసినా కానీ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్, దిల్ రాజు బ్రాండ్, భారీ బడ్జెట్ అన్నీ ఉన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే చాలా ఘోరంగా ఫ్లాప్ అయింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా నిర్మాతకు 100 crore పైగా నష్టాలు మిగిల్చింది. రాధేశ్యామ్లోనూ సేమ్ థింగ్. ప్రభాస్ పాన్ ఇండియా హిట్ హీరోగా కొనసాగుతున్న టైంలో రాధేశ్యామ్ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ పాన్ ఇండియా రేంజ్లో క్లిక్ అవుతుంది అనుకున్నారు. కానీ సినిమా కథనం పెద్దగా ఆకట్టుకోలేదు. భారీ బడ్జెట్ పెట్టిన ప్రొడ్యూసర్స్ 120 crore పైగా నష్టాల్లో పడ్డారు. ప్రభాస్ రేంజ్కి ఈ రేంజ్ డిజాస్టర్ అయితే ఎవరూ ఊహించలేదు. ఇక ఆచార్య కూడా పెద్ద అంచనాలతో వచ్చిన సినిమా. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించడమే కాకుండా కొరటాల శివ దర్శకత్వం వహించడంతో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలకు పూర్తిగా ఆపోజిట్గా నడిచింది. కంటెంట్ అయితే మిస్ఫైర్ అవడంతో సినిమా ప్రీ రిలీజ్ హైప్ కూడా పెద్దగా ఉపయోగపడలేదు. ఫలితంగా 150 crore పైగా నష్టాలు మిగిల్చి మరో ఫ్లాప్గా నిలిచింది. ఇక ఈ స్థాయిలో పెద్ద సినిమాలు నష్టాలను మూటగట్టుకోవడం వల్ల ఇండస్ట్రీలో చాలా మార్పులు వస్తున్నాయి. కథకి అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రాండ్ విజువల్ స్టార్స్ మీద ఆధారపడితే ఫలితం ఇలానే ఉంటుందన్న విషయం అయితే అర్థమైంది. ఇప్పటికీ నిర్మాతలు ఈ విషయంలో ఆలోచనలో పడ్డారు. సో రాబోయే సినిమాల్లో బడ్జెట్ కంటే కథ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెడుతున్నారు. ఇక ముందు ఈ ట్రెండ్ ఎలా కొనసాగుతుందో చూడాల్సిందే. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.